హైదరాబాద్ 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 హైదరాబాదీ ఫుడ్ అయితే నేను చాలా మిస్ అయ్యాను. సో చేసేదేం లేక సడన్గా హైదరాబాద్ అయితే బయలుదేరాము. మీకు తెలుసు కదా, ఫుడ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడం మేము. గుడ్ మార్నింగ్. ఇప్పుడే హైదరాబాద్కి వెళ్తున్నాం. మధ్యలో విజయవాడలో ఆగామన్నమాట. విజయవాడలో హోటల్ శ్రీనివాస కనిపించట్లేదు కదా, కనిపించదు. టీ తాగడానికి ఆపామన్నమాట. మార్నింగ్ 4 నేను ఎందుకు నవ్వుతున్నానంటే, ఫుడ్ తినాలనిపించి వెంటనే స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్. మధ్యలో ఇక్కడ ఆగామండి. మా అమ్మగారు వేడి వేడి టీ అయితే చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 4కి చలిమంట కూడా వేశారు. చూడండి రోడ్డు పైన ఎంత మంచు ఉందో ఎర్లీ మార్నింగ్. అండ్ ఇది విజయవాడ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అనమాట. మార్నింగ్ అయ్యేసరికి రీచ్ అయిపోయాం. ఫైనల్లీ మా కజిన్ బ్రదర్ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. లెట్స్ ఎంటర్ ద డ్రాగన్. తెలుసు కదా మీకు బ్యాచులర్స్ హోమ్స్ ఎలా ఉంటాయో, కొంచెం నీట్గా ఉండదు. అడ్జస్ట్ అవ్వండి. మన వాళ్ళందరూ ముందే ఎంటర్ అయిపోయారు అనమాట. సో రాగానే మా బ్రదర్ మా కోసం కాఫీ అయితే చేస్తున్నాడు. అండ్ ఫ్లాట్ మొత్తం మొక్కలతో నింపేశాడండి. మీకు తెలుసు కదా, మొక్కలంటే మనకు కూడా పిచ్చ ఇష్టం. సో ఫ్లాట్ మొత్తం మొక్కలతో నింపేశాడు మనోడు. నాకైతే చాలా నచ్చింది. కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట. సో రాగానే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లంచ్కి కుకింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం ఫ్లాట్లోనే. సో మేము కలిసి ఈ కుకింగ్ ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టాము. అండ్ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే పన్నీర్ కర్రీ, అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. బగారా రైస్ తెలుసు కదా, తెలంగాణలో ఫేమస్ అన్నమాట. సో ఒకవైపు నుంచి కుకింగ్ అండ్ మరోవైపు నుంచి యానిమల్ మూవీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము. మన వాళ్ళు చూడండి చిల్ అవుతున్నారు. అండ్ ఫైనలీ కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్ అండి. మేము అందరం కూర్చున్నాం. సో ఇది బగారా రైస్, మనందరికీ తెలుసు తెలంగాణ ఫేమస్ బగార్. అండ్ బగార్తో కాంబినేషన్ చికెన్ అండ్ వెజిటేరియన్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ అనమాట. సో ఆఫ్టర్ లంచ్ మీ అందరం స్లీప్ వేసేసామండి, ఎందుకంటే నైట్ మొత్తం నిద్రలేదు జర్నీ వల్ల. సో ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము దగ్గరలో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఫేమస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక విచిత్రమైన కష్టం అయితే ఉంది. చూడండి, కాయిన్ని వెర్టికల్గా నించోబెడుతున్నారు. అలా నించుని కోరికలు కోరుకుంటే ఇక్కడ జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. కాయిన్ని అలా వెర్టికల్గా నించోబెట్టి. సో ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది జూబ్లీ హిల్స్లో ఉన్నది. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు విజిట్ చేస్తాను. చాలా పవర్ఫుల్ పెద్దమ్మ తల్లి అమ్మవారు. అండ్ ఈ టెంపుల్ కూడా ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎప్పుడు కూడా కుంకుమార్చన అండ్ బోనాలు ఇవన్నీ కూడా ఇస్తూనే ఉంటారనమాట. చాలా పవర్ఫుల్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ విజిట్ చేయాలని. సో అనుకోకుండా అమ్మవారి దయ వల్ల మళ్ళీ అయితే దర్శనంకి అయితే రాగలిగాను అనమాట. అండ్ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అయితే షాపింగ్కి వచ్చాము. సో మెయిన్లీ తెలుసు కదా, నెక్స్ట్ మంత్ మా కజిన్ వెడ్డింగ్ అయితే ఉన్నది. సో ఆ షాపింగ్కి అయితే మీ అందరం వచ్చాము. సో ఏం చెప్తా అండి, రొటీన్ అంతా. నాకు ఈ షాపింగ్ మాల్స్లో తిరగడం అంటే చాలా చిరాకు. ఏముంటుంది చెప్పడానికి, రొటీన్ అంతా. కాకపోతే షాపింగ్ అయితే చేసాం అనమాట. అండ్ మాతో పాటు కొత్తగా మా బాబాయ్ వచ్చారు. ఆయన ఈ దుర్గం చెరువు బ్రిడ్జ్ చూస్తానంటే ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చాం అనమాట. నేనైతే చాలాసార్లు విజిట్ చేశాను, కానీ మా బాబాయ్ చూస్తా అంటే ఇక్కడ తీసుకొచ్చాము. మీరు కూడా లైటింగ్స్ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈవినింగే విజిట్ చేయండి దుర్గం చెరువు బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ మార్నింగే మనం వచ్చాం బ్రేక్ఫాస్ట్కి. ద ఫేమస్ నీలోఫర్ కేఫ్ అండి. మనం వచ్చింది దేనికో మర్చిపోకూడదు, తెలుసు కదా, తినడానికే. సో మార్నింగ్ నీలోఫర్లో మస్కా బన్ అండ్ చాయ్ తాగేసిన తర్వాత ఓల్డ్ సిటీ వైపు అయితే వెళ్ళాము. తెలుసు కదా ఓల్డ్ సిటీలో ఏం ఫేమస్సో, మటన్ పాయా అండ్ రుమాలి రోటీ మన నయాబ్లో. అండ్ అదేవిధంగా పిస్తా హౌస్లో బిర్యానీ.
ఈ రెండు కూడా ఓల్డ్ సిటీలో మేము కుమ్మేసాం అనమాట. సో ఆ విధంగా లంచ్ అయితే అయిందనమాట. అండ్ అదేవిధంగా ఈవినింగ్ అయితే ఏఎంబి మాల్లో మళ్ళీ మేము సిజ్లర్స్ అండ్ బర్గర్స్తో అలా కానిచ్చేసాం. అండ్ ఫైనల్లీ మీకు ఒక అద్భుతమైన ట్విస్ట్ లాస్ట్లో కొత్తగా హైదరాబాద్లో పెట్టారు రామేశ్వరం కేఫ్. మీ అందరికీ తెలుసు కదా, రామేశ్వరం కేఫ్ వెరీ ఫేమస్. ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఇది బెంగళూరు బేస్డ్ రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అనాలో లేదో తెలియదు, కానీ బెంగళూరు బేస్డ్ ఫుడ్ జాయింట్ అనమాట. చాలా ఫేమస్, ఎందుకంటే ఇది ఓన్లీ బెంగళూరులోనే ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర. సో ఏంటి రామేశ్వరం కేఫ్ ఏంటి హైప్ అంటే, మనకి తెలుసు కదా లాస్ట్ టైం న్యూస్లో చాలా హైప్ అయితే వచ్చింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ అయితే పెర్ మంత్ 5 to 10 crores టర్న్ ఓవర్ బిజినెస్ అయితే చేస్తారంట, చాలా చిన్న ప్లేస్లో. సో అప్పుడైతే ట్రెండింగ్ అయింది కేఫ్. సో అదే కేఫ్ వాళ్ళు హైదరాబాద్లో కూడా ఈ బ్రాంచ్ పెట్టారనమాట. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి మెయిన్లీ సౌత్ ఇండియన్ అండి. సౌత్ ఇండియన్ అంటే తెలుసు కదా మనకి, ఇడ్లీ, దోశ, పొంగల్, కాఫీ ఇవన్నీ అనమాట. సో అలా అయితే విజిట్ చేసాం రామేశ్వరం కేఫ్, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఫైనలీ మేము ఆన్ ద వే బ్యాక్ టు అవర్ హోమ్ విజయనగరం. దారిలో నాకు ఈ జియో బీపీ అనే ఒక బంక్ అయితే కనబడింది, ఫ్యూయల్ స్టేషన్ అనమాట. అండ్ బ్రాండ్ న్యూ అనమాట. బ్యాక్ సైడ్ హోటల్ కూడా ఉన్నది, సంగం హోటల్ అని. సో అక్కడికైతే ఆగే వాళ్ళందరినీ కూడా కలిశానమాట. ఏంటి అసలు ఈ హడావిడని వాళ్ళు చెప్పారు, కొత్తగా ఓపెన్ చేస్తున్నాము జియో బీపీ బంక్స్ కనెక్టెడ్ విత్ కాఫీ షాప్స్ అని. అండ్ ఇక్కడ ఏంటంటే 300 రూపీస్ ఫ్యూయల్ కొట్టించుకుంటే మనకి క్యాపుచినో పైన 50% డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. హైవే పైన జర్నీ చేసే వాళ్ళకి ఇలాంటి బంక్స్లో మనం ఫుల్ ఆఫ్ అయినట్టయితే డీజిల్ ఫ్యూయల్తో పాటు కొంత రిఫ్రెష్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ బై ద వే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ బంక్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా హైజీనిక్గా ఉంది. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు హాట్ అండ్ కోల్డ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ పక్కనే కేఫ్లో ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, స్నాక్స్, అదేవిధంగా కాఫీస్ విత్ ఆల్ ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నది. సో ఎప్పుడైనా మీరు లాంగ్ జర్నీ ఆన్ రోడ్ చేసినట్లయితే ఈ జియో బీపీ బంక్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇది మన సడన్ హైదరాబాదీ ఫుడ్ ట్రిప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.